హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహతి క్రియేటివ్ థాట్స్. ఈ వీడియో కొత్తగా మగ్గం వర్క్ నేర్చుకునే వాళ్ళ కోసం అండి. ముందుగా ఈ వీడియోలో కనిపిస్తున్న 3 వస్తువుల గురించి తెలుసుకుందాము. ఇక్కడ మనకు 2 నీడిల్స్, ఒక థ్రెడ్, ఒక కట్టర్ కనిపిస్తుందండి. ఓకేనా. ఫస్ట్ కాటన్ థ్రెడ్, కట్టరు, నీడిల్స్ అండి. 14 నంబర్ నీడిల్ ఒకటి, ఇంకొకటి వచ్చేసి 23 0.45 mm, 14 0.5 mm నీడిలు. ఇక్కడ నేను నెట్ క్లాత్ మీద చూపిస్తున్నా అండి, అందరికి అర్థం కావడం కోసము. ఓకేనా అండి. నీడిల్కి ఒక కొండి ఉంది కదండి, అది గుచ్చేటప్పుడు నా వైపు ఉంచి తీసేటప్పుడు ఆపోజిట్ వైపు నుంచి తీస్తున్నాను. చూడండి ఎలా తిప్పుతున్నాను అనేది. నీడిలు మీకు అర్థం కావడం కోసం నెట్ క్లాత్ యూజ్ చేసినండి. చూడండి ఒకసారి ఎలా ఉందో, ఎలా తిప్పుతున్నాను, ఎలా గుచ్చుతున్నాను అని. ఒక తిప్పడం వస్తే చాలా. ఓకే అండి. ఫ్రేమ్ ఫిట్ చేసుకున్న తర్వాత నేను ఒక కాటన్ దారం తీసుకొని ముడేసుకున్నాను. ఆ ముడి అనేది బొటన వేలు కింద పెట్టుకొని సూదికి దారం అలా అందించాలండి. ఒకసారి చూడండి, కింద నెట్ క్లాత్ కింద కనిపిస్తుంది దారం ఎలా అందిస్తున్నాను. ఒక చుట్టు చుట్టుకోవాలి సూది దింపేసి. నీడిలు గుచ్చేటప్పుడు మన వైపు ఉంటుంది కొండి, హెడ్ తీసేటప్పుడు ఆపోజిట్ సైడ్ ఉంటుందండి. చూడండి ఎలా గుచ్చుతున్నా ఏంటి అనేది ఒకసారి అర్థమవుతుందండి. చూడండి ఒకసారి. ప్రజెంట్ మనము ఓ నీడిల్కి దారము ఒకే వరుస పెట్టి కుడుతున్నామండి. మామూలుగా అయితే ఇక్కడ సిల్క్ థ్రెడ్స్ యూజ్ చేస్తారండి, అవి తెగిపోతాయి. అందుకనే ఫస్ట్ మనం కాటన్ థ్రెడ్డే యూజ్ చేస్తాము. ఒక వరుసలో యూజ్ చేస్తున్నాము ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ముడి ఎట్లా వేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను నేను ఇవాళ వచ్చేసి ఇవాళ క్లాస్లో గొలుసు కుట్టండి. ఆ సూది ఎలా తిప్పుకోవాలి ఏంటి అనేది ఒకటి, సింగిల్ థ్రెడ్ అంటే ఒకే వరుస దారంతో ఎలా కుట్టాలి, డబల్ థ్రెడ్, అలాగే నాట్ ఎలా వేసుకోవాలి అన్నీ చూపిస్తున్నానండి. ఒకసారి చూడండి నాట్ ఎలా వేస్తున్నానో. ఫస్ట్ ఒక గొలుసు తీసి దానిలో నుంచి ఇంకొకటి తీసి దాంట్లో నుంచి ఫస్ట్ లాగింది తీయాలండి. ఒకసారి చూడండి, తీసి మళ్ళీ గుంజాలి. మళ్ళీ తీస్తున్నాను. ఫస్ట్ ఒక గొలుసు తీసి మళ్ళీ దాంట్లో నుంచి ఇంకొకటి తీసి అది బయటికి లాగిన తర్వాత దాంట్లో నుండి మొదటగా మనం తీసిన దాన్ని కిందికి లాగాలి. నాట్ పడిపోతుందండి. చూడండి మళ్ళీ ఒకసారి ఒక వరుస తిప్పుకొని దాంట్లో నుంచి ఒకటి తీసి అలా పడిపోతుందండి నాట్. చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు కాటన్ దారము డబల్ థ్రెడ్ యూజ్ చేసి 2 వరుసలు ఎలా స్టిచ్ చేయాలి అనేది చూద్దాము. అలా ముడి వేసుకొని ఫస్ట్ లాగానే చూడండి అలా పట్టుకొని నీడిల్కు దారం అందించుకోవాలి. నీడిల్కి అలా ఒక చుట్టు చుట్టితే చాలండి, దానికి కొండికి పట్టుకుంటుంది. తీసేటప్పుడు ఒకసారి బయటికి లాగేటప్పుడు చూడండి ఎలా వస్తుంది ఏంటనేది. నీడిల్ బయటికి గుచ్చేటప్పుడు నా వైపు, తీసేటప్పుడు ఆపోజిట్ వైపు ఉంటుందండి కొండి. ఫ్రేమ్ అనేది మగ్గానికి చాలా టైట్గా ఉండాలండి. స్టాండ్కు ఫ్రేమ్ టైట్గా పెట్టుకొని క్లాత్ టైట్గా ఉండాలి. అలా అయితేనే మంచిగా వస్తుంది, లేదంటే ముడతలు పడిపోతుందండి క్లాత్ స్టిచ్చెస్ అన్నీ. చూడండి ఫ్రెండ్స్, మీకు అలా బాగా కనిపించడానికి నేను నెట్ క్లాత్ యూజ్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ నాట్ వేసేటప్పుడు థ్రెడ్ని అలా సూది లోపలికి కూర్చిన తర్వాత పట్టుకోవాలి ఫ్రెండ్స్, లేదంటే అది లోపలికి వెళ్ళిపోతుంది. అలా మెల్లిగా బయటికి లాగి దాంట్లో నుంచి
మళ్ళీ ఫస్ట్ తీసిన దారాన్ని బయటికి లాగాలండి. గట్టిగా లాగితే గట్టిగా పడిపోతుందండి నాటు. చూడండి ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను. చాలా ఈజీగా ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. బాయ్.